మారుతి బ్రిజా ఫేస్ లిఫ్ట్ త్వరలోనే లాంచ్ అవబోతుందండి. మరి దీని గురించి నేను అనలైజ్ చేస్తున్నప్పుడు నాకు ఇంకొక 3 క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే దొరికాయి. ఒకటొచ్చేసి బ్రిజా ఫేస్ లిఫ్ట్ లాంచ్ ఎందుకు డిలే అయింది? తర్వాత విక్టోరియస్‌ని ఎందుకు అలా ఎక్కువ డిస్కౌంట్స్‌లో అమ్ముతున్నారు? అండ్ ఫ్రాంక్స్ హైబ్రిడ్ ఎప్పుడు రాబోతుంది? ఈ వీటికి కూడా ఆన్సర్స్ అయితే దొరికాయి. సో, ఓవరాల్‌గా బ్రిజా ఫేస్ లిఫ్ట్ గురించి డీటెయిల్స్ చెప్తాను. దాంతో పాటు ఈ 3 క్వెషన్స్ కూడా ఆన్సర్ చేస్తాను. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చేటైతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఒకవేళ హైప్ బటన్ కనిపిస్తూ ఉంటే గనక హైప్ బటన్ మీద క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు కార్ కొనే ప్రాసెస్‌లో ఉంటే గనక మన కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్స్‌లో రన్ అవుతది. చాలా డిస్కషన్స్ అవుతాయి. కొటేషన్స్ షేర్ చేస్తారు. దాంతో పాటు గ్రూప్‌గా వెళ్లి బై చేస్తారు. సో, 3000 మెంబర్స్ స్ట్రాంగ్ కమ్యూనిటీ అండి ఇది. సో, మీరు ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళైతే గనక డెఫినిట్‌గా కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా హెల్ప్ అవుతది. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, ఈ 10 సెకండ్ టీజర్ అయితే రిలీజ్ అయిందండి. సో, మీలో కొంతమంది చూసే ఉంటారు. కార్తీక్ ఆర్యన్‌ని పెట్టి చూపిస్తున్నారు. సో, లుక్స్ వైస్ అయితే పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. ఆఫ్‌కోర్స్ డెఫినెట్‌లీ మారుతి వాళ్ళు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్రీజా ఔట్ సైడ్ లుక్స్ పెద్ద చేంజ్ అవ్వవు. కానీ ఇంటీరియర్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. సో, ఇంటీరియర్‌లో ఎక్కువ వర్క్ చేస్తారు. మేబీ సన్ రూఫ్ ఇవ్వచ్చు. తర్వాత ఐడాస్ ఫీచర్స్ అవి ఆఫర్ చేస్తారని తెలుస్తుంది. సో, అవన్నీ దొరకొచ్చు. దట్ ఈస్ ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు రీసెంట్‌గా కార్ ఇండియా న్యూస్ అని ఒక ఇన్‌స్టాగ్రామ్ ఒక ఛానెల్ ఉంది. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక డాక్యుమెంట్ లీక్ అయినట్టుగా చూపిస్తున్నారు. సో, కార్ యాక్సెసరీస్ బ్రిజా కార్ యాక్సెసరీస్ గురించి. సో, యాక్సెసరీస్ బట్టి చూస్తే వేరియంట్ నేమింగ్ మారినట్టుగా ఆళ్ళు అంచనా వేశారు. లైక్ ఇంతకుముందు సాధారణంగా మారుతిలో ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ఈ టైప్ ఆఫ్ నేమింగ్ కన్వెన్షన్ ఉంటది. బట్ ఇప్పుడు ఎల్ ఆప్షనల్, జెడ్ ఆప్షనల్, జెడ్ ప్లస్ అని చెప్పేసి ఇలా ఉండొచ్చని తెలుస్తుంది. బట్ నాకు తెలిసి వేరియంట్స్ ఇంకా ఎక్కువ వేరియంట్స్ ఉంటాయని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే టర్బో ఇంజిన్ ప్లస్ 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ 2 కూడా ఉంటాయి కాబట్టి సో, వేరియంట్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. సో, వేరియంట్స్ ఇంకా కొంచెం మనకు తెలియని వేరియంట్స్ కూడా ఉండొచ్చు. సో, ఇంజిన్ ఆప్షన్ విషయానికి వచ్చేసరికి 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ 4 సిలిండర్ ఇంజిన్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రిజాలో ఉన్నది. ఇది కంటిన్యూ అవుతూ ఉంటది. దీంతో పాటు సీఎన్‌జీ ఇవ్వాలి కాబట్టి ఇది ఉంచుతారు. అండ్ 1 లీటర్ టర్బో ఇంజిన్ ఇది ఫ్రాంక్స్‌లో ప్రస్తుతం వాడుతున్నారు. సేమ్ ఇంజిన్‌ని వీళ్ళు మనకి ఇందులో బ్రిజాలో కూడా ఇవ్వచ్చని తెలుస్తుంది. అండ్ పవర్ వైస్ చూసుకుంటే బ్రిజాలో అండ్ ఫ్రాంక్స్ ఇంజిన్ వైస్ పవర్ పికప్ చూసుకుంటే 2 ఆల్మోస్ట్ సిమిలర్ అండి. ఎందుకంటే టార్క్ ఫిగర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను టార్క్ ఫిగర్స్. ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. అండ్ మైలేజ్ వైస్ చూసుకుంటే ఫ్రాంక్స్ తాలూకా ఇంజిన్ మనకి బ్రిజాలో కొంచెం ఎక్కువ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం మైనర్‌గా అయితే మైలేజ్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఈ టర్బో ఇంజిన్ అండ్ ఈ ఫ్రాంక్స్ లైక్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ వల్ల బ్రిజా గేమ్ చాలా చేంజ్ అవ్వబోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టాక్సేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. మెయిన్ ఎందుకు మారుతి వాళ్ళు మారుతి బ్రిజాలో టర్బో ఇంజిన్ పట్టుకొస్తున్నారంటే టాక్స్ బెనిఫిట్ తీసుకోవడానికి. సో, అంత డిఫరెన్స్ ఉంటదా అంటే యాక్చువల్‌గా నంబర్స్ బట్టి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటదండి. ఎందుకంటే మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ 1.5 లీటర్ ఇంజిన్ ఉంది కదా! ఆ ఇంజిన్ మీద గవర్నమెంట్ వేసే జీఎస్టీ వచ్చేసి 40% అండి. అదే టర్బో ఇంజిన్ మీద జస్ట్ 18% మాత్రమే పడుతుంది. సో, ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనకి బ్రిజా ఎల్ఎక్స్ఐ 1.5 లీటర్ ఇంజిన్ చూసుకుంటే 40% టాక్సేషన్ వల్ల 8,25,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. అదే బ్రిజా ఎల్ఎక్స్ఐ ఒకవేళ టర్బో ఇంజిన్‌తో పట్టుకొస్తే గనక అంటే 18% టాక్సేషన్స్ ఇంజిన్ కాస్ట్ ఒకవేళ సేమ్ పడుతుంది అనుకుందాం. అలా అనుకుంటే గనక 18% టాక్సేషన్‌తో దీనికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఓన్లీ రూ. 6,95,000 అవ్వాలి. అంటే టాక్సేషన్ ప్రకారం చూసుకుంటే. బట్ ఓకే. మారుతి వాళ్ళు టర్బో ఇంజిన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. లేకపోతే వాళ్ళు రిసర్చ్ మీద ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేయొచ్చు. సో, దానివల్ల ప్రైజింగ్ కొంచెం పెంచినా కూడా మారుతి వాళ్ళు రూ. 7,50,000కి దీనికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నెక్సాన్ వాళ్ళ బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 7,36,000 మాత్రమే పెట్టారు. సో, ఆ లెక్కలో చూసుకుంటే మారుతి వాళ్ళు 7,50,000 పెట్టొచ్చు. సో, ఇంకా అగ్రెసివ్‌గా వెళ్ళినా 7,50,000 నుంచి 7,60,000 అలా పెట్టినా కూడా మారుతి వాళ్ళు దాన్ని వర్కౌట్ చేయగలరు అనుకుంటున్నాను. బట్ బయట మార్కెట్‌లో అయితే 7,99,000 ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. ఎక్కువ మటుకు బయటొస్తున్న న్యూస్ అయితే అలాగున్నాయి. బట్ నా అంచనా ప్రకారం అయితే మారుతి వాళ్ళు 7,60,000, 70,000 పెట్టినా కూడా
అది వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఎంత పెడతారనేది. సో అగ్రెసివ్ ప్రైజింగ్ పెడితే గనక నెక్సాన్‌కి, 3XOకి చాలా టఫ్ కాంపిటీషన్ అయ్యి కూర్చుంటది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ప్రస్తుతానికి బ్రిజాలో ఉన్న డిసడ్వాంటేజే ప్రైజింగ్ అండి. సో ఆ ప్రైజింగ్ టర్బో వేరియంట్స్ వల్ల తగ్గితే గనక చాలా బెనిఫిట్ ఉంటది. కానీ ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫ్రాంక్స్‌కి అవే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రిజా ఒకవేళ టర్బో వేరియంట్స్‌లో అమ్మడం మొదలుపెడితే ఫ్రాంక్స్‌ని ఎందుకు కొనాలి? ఎందుకంటే ఫ్రాంక్స్ టర్బో స్టార్టింగ్ వచ్చేసి ఫ్రాంక్స్ డెల్టా టర్బో అనే వేరియంట్ ఉంది. స్టార్టింగ్ ప్రైస్ ₹10,55,000 అండి. సో బ్రిజాలో టర్బో వస్తే ఒక ఒక 50,000 ఎక్స్ట్రా అయినా కూడా జనాలు బ్రిజా కొనుక్కుంటారు. ఎందుకంటే బ్రిజాలో స్పేస్ ఎక్కువ ఉంది. హైట్ ఎక్కువ ఉంటది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటది. ఎస్యూవీస్ లుక్ ఉంటది. దాంతో పాటు సేఫ్టీ రేటింగ్ బెటర్ ఉంది. ఫ్రాంక్స్‌లో అసలు సేఫ్టీ రేటింగే లేదు. సో అలాంటప్పుడు ఫ్రాంక్స్ ఎవరు కొంటారు? సో డెఫినెట్‌లీ ఇప్పుడు మారుతి వాళ్ళు బ్రిజాలో టర్బో వేరియంట్స్‌ని హెవీగా పుష్ చేస్తే గనక ఫ్రాంక్స్ సేల్స్ అయితే బాగా తగ్గే అవకాశం ఉంది. సో ఫ్రాంక్స్ సేల్స్ తగ్గకుండా ఉండాలంటే మారుతి ఇప్పుడు ఏం చేయాలప్పుడు? ఫ్రాంక్స్ హైబ్రిడ్‌ని బేగా పట్టురావాలి. అందుకే ఫ్రాంక్స్ హైబ్రిడ్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ 6, 7 మంత్స్ నుంచి వింటున్నామండి. రెప్యూటెడ్ సోర్స్ ద్వారా వింటున్నాం కాబట్టి అఫీషియల్ ఇన్ఫర్మేషనే. సో ఫ్రాంక్స్ ఇప్పుడు ఏంటంటే మారుతి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాంక్స్‌లో ఒకటి న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంచుతారు. ఇంకోటి హైబ్రిడ్‌ని పుష్ చేస్తారు. సో హైబ్రిడ్‌లో కూడా సీరీస్ హైబ్రిడ్ పట్టుకొచ్చి ఆ సీరీస్ హైబ్రిడ్‌లో ఎక్కువ మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. 30, 35+. ఎందుకంటే సీరీస్ హైబ్రిడ్‌లో ఇంజిన్‌ని వాళ్ళు ఒక జనరేటర్ లాగా వాడతారు. సో ఇంజిన్‌కి చక్రాలకి కనెక్షన్ ఉండదు. ఇంజిన్ ఒక జనరేటర్‌లా వాడతారు. ఇంజిన్‌లో పెట్రోల్ పోస్తే ఆ ఇంజిన్ తిరిగే ఆ రొటేషన్‌కి బ్యాటరీ చార్జ్ అవి రోటర్ నుంచి మోటార్ నుంచి కనెక్ట్ అయ్యి ఆ మోటార్ నుంచి మనకి వీల్స్ అయితే తిరుగుతా ఉంటాయన్నమాట. సో ఇలా చేయడం వల్ల వీళ్ళు ఫ్రాంక్స్ హైబ్రిడ్ అక్కడ హైబ్రిడ్ గేమ్ ప్లే చేస్తారని చెప్పి తెలుస్తుంది. సో మారుతి వాళ్ళు చాలా స్మార్ట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. అందుకే బ్రిజాని ఇంత డిలే చేయడానికి కారణం ఏంటంటే ఫ్రాంక్స్ బాగా సెల్ అవుతుంది. సో ఇప్పుడు ఈరోజు బ్రిజా బేగా లాంచ్ చేసేస్తే గనక ఫ్రాంక్స్ సేల్స్ ఇప్పుడున్న ఫ్రాంక్సే కంటిన్యూ చేస్తూ ఉంటే దాని సేల్స్ బాగా డౌన్ అయిపోతాయి. సో అది పెద్ద లాస్ కదా! సో మారుతి వాళ్ళు మేబీ ఫ్రాంక్స్ హైబ్రిడ్ లాంచ్ దగ్గర పడుతున్నప్పుడే బ్రిజాని కూడా రిలీజ్ చేస్తే బెటర్ అనుకున్నారేమో. అందుకే డిలే చేశారనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఆలోచిస్తే ఫ్రాంక్స్ హైబ్రిడ్ మైట్ బి లాంచ్డ్ లైక్ మనకి దసరా టైం కల్లా లాంచ్ అయిపోవచ్చేమో అనిపిస్తుంది. దసరా, దివాళీ కల్లా ఫ్రాంక్స్ హైబ్రిడ్ కూడా లాంచ్ అయిపోయే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుందండి. అండ్ మోర్ ఓవర్ ఇంకో క్వెషన్‌కి ఆన్సర్ నేను చెప్తా అన్నాను కదా! విక్టోరిస్ ఎందుకని డిస్కౌంట్స్‌లో అమ్ముతున్నారు? అంటే నాకు తెలిసి మారుతి వాళ్ళు బ్రిజా ఫేస్ షిఫ్ట్ లాంచ్ చేసే ముందే విక్టోరిస్‌ని మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ చేసేయాలని డిసైడ్ అయినట్టున్నారు. సో విక్టోరిస్ ఎప్పుడైతే ఎక్కువ నంబర్స్‌లో సెల్ అవుతుందో, మార్కెట్‌లో కనిపిస్తా ఉంటదో, ఆటోమేటిక్‌గా పీపుల్‌కి విక్టోరిస్ మీద కాన్ఫిడెన్స్ వస్తది. అండ్ మారుతి కార్ కొనేవాళ్ళు సాధారణంగా ఎప్పుడు కూడా ఒక ప్రూవెన్ కారు, సేఫ్ చాయిస్‌ని తీసుకోవాలనుకుంటారనమాట. సో ఎక్కువ సేల్ అవుతున్న నంబర్‌ని తీసుకుంటారు. సో అలా విక్టోరిస్ నెక్స్ట్ సెగ్మెంట్‌లో అది సెల్ అయిపోతుంది. ఒక పక్క అది సెటిల్ అయిపోయింది. ఇక్కడ ఫ్రాంక్స్ హైబ్రిడ్ కూడా మనము లాంచ్‌కి దగ్గర అవుతున్నాము. సో బ్రిజాని ఇప్పుడు లాంచ్ చేయడం ఓకే అనే ఉద్దేశంతోనే ఇప్పుడు లాంచ్ చేస్తున్నారనిపిస్తుంది. అందుకే ఇంత డిలే చేశారని కూడా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నా అనాలిసిస్ మీకు ఎక్కడైనా లాజికల్‌గా అనిపిస్తుందా లేదా? మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌కి అయితే నేను ఆన్సర్ ఇస్తాను. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటేనండి, అంటే మారుతి వాళ్ళు బ్రిజా విషయంలో ఏం చేస్తారంటే టర్బో వేరియంట్స్‌ని ఎక్కువ పుష్ చేస్తారు. తక్కువ వేరియంట్స్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటాయని తెలుస్తుంది. న్యాచురల్ యాస్పిరేటెడ్ సీఎన్జీ కాంబినేషను, తర్వాత న్యాచురల్ యాస్పిరేటెడ్‌లో కొంచెం పవర్ అండ్ పికప్ ఫోకస్‌గా పెడతారనిపిస్తుంది. బట్ ఎక్కువ మటుకు వేరియంట్స్ టర్బోలో దింపే అవకాశం నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే అదైతే కొంచెం ప్రైజింగ్ వైస్ కొంచెం మోర్ కాంపిటేటివ్‌గా పెట్టొచ్చని తెలుస్తుంది. అండ్ ఆల్సో ఆటోమేటిక్‌గా మనకి బ్రిజాలో ఎగ్జిస్టింగ్ వీఎక్స్ఐలో ఉంది. సో వీఎక్స్ఐ ఆటోమేటిక్ కొనాలంటే 13 లాక్స్ ఖర్చు పెట్టాలి. వేరాజ్ నెక్సాన్ అండ్ 3XO ఆటోమేటిక్ మనకి 11.5 లాక్స్ దగ్గర నుంచి ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ టర్బో పట్టురావడం వల్ల వీళ్ళు కూడా 11.5 లాక్స్ లోపల బ్రిజా ఆటోమేటిక్ అయితే పట్టుకొచ్చే అవకాశం ఉంది. సో టార్క్ కన్వర్టర్ అయితే బ్రిజాలో ఉంటుంది. సో టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్‌తో ఇస్తే 11.5 లాక్, 12 లాక్ లోపల పట్టుకొస్తే మేబీ బ్రిజా ఆటోమేటిక్ కూడా ఒక రకమైన అడ్వాంటేజ్ దొరికే అవకాశం ఉంది. సో ఇదండి నాకు అనిపిస్తుంది. సో మారుతి వాళ్ళు ఎందుకు డిలే చేశారు బ్రిజా ఫేస్ లిఫ్ట్‌ని? సో విక్టోరిస్ కూడా ఇలా ఈ అన్నిటికి కూడా లింక్ ఉందని అనిపిస్తుంది. ఊరికే చేయరు. మనకి ఎందుకంత డిలే చేస్తున్నారు? మారుతి వాళ్ళకి అసలు బుర్ర లేదా అని మనం అనుకున్నాం గానీ, మేబీ దీని వెనకాల ఇంత పెద్ద వ్యూహం ఉందని నాకిప్పుడు అర్థమవుతుంది. మేబీ ఇదే కరెక్ట్ అవ్వచ్చేమో చూద్దాం. ఫ్రాంక్స్ హైబ్రిడ్ కూడా దీని గురించి కూడా ఫ్యూచర్‌లో ఇన్ఫర్మేషన్ తెలుస్తది కాబట్టి, సో లెట్ అస్ సీ హౌ ఇట్ వర్క్స్ ఔట్. సో
కార్ కంపెనీస్ ఇన్ని రకాలుగా ఆలోచిస్తాయండి. ఒక కార్ పట్టుకొచ్చే ముందు. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్‌గా ఇదే పనిలో ఉండి రెగ్యులర్‌గా మనం తెలుసుకుంటా ఉన్నాం కాబట్టి ఐడియా ఉంటది. సో, మీకు మీ కార్ కొనే ప్రాసెస్‌లో నా హెల్ప్ మీకు కావాలనుకుంటే నాతో కన్సల్ట్ చేయొచ్చు. నాతో కన్సల్ట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఒక రైట్ కార్ చూస్ చేసుకోవచ్చు. నాతో కన్సల్ట్ చేయడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకవేళ లింక్ యూజ్ చేసి మీరు కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్‌కి మీరు జస్ట్ కన్సల్ట్ అని వాట్సాప్‌లో మెసేజ్ పెడితే మా టీమ్ మీకు గైడ్ చేస్తారు ఎలా కన్సల్ట్ చేయాలని చెప్పేసి. సో, ఎంతవరకు వీడియోని చూసారంటే నచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్‌ని ఎంతో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే హైప్ కూడా చేయండి. మంచి సపోర్ట్ దొరుకుతది నాకు. అండ్ ఆల్సో అప్‌కమింగ్ కార్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే గనక ఈ వీడియోని చెక్ చేయండి.